హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న ఫోటో చూపిస్తాను. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి వయసు ఎంత ఉంటుందో గెస్ చేస్తారా? మీరు మాక్సిమం అమ్మాయి వయసు 30 కానీ లేకపోతే 25+ కానీ అనుకుని ఉంటారు. కానీ అమ్మాయి వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. కానీ చూడడానికి 30+ ఉమెన్ లాగా ఉంటుంది. సరే, ఇది ఓకే. ఇంకో ఇమేజ్ చూపిస్తాను. ఈ అమ్మాయి వయసు ఎంత ఉంటుందో గెస్ చేయండి. మీరు మాక్సిమం ఈ అమ్మాయి వయసు 20 పైన కానీ 25 సంవత్సరాల పైన కానీ ఉండొచ్చు అని గెస్ చేసి ఉండొచ్చు. కానీ ఈ అమ్మాయి ఒక 11th క్లాస్ చదివే అమ్మాయి అంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. మీరే చూడండి తన మాటల్లో. What's your name? Zara. You're from? Bangalore. Bangalore. Kannada ಏನ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋದು? I'm in 11th standard. సో ఇప్పుడు ఈ వీడియోలో అసలు జెన్జీ పీపుల్ ఎందుకు వాళ్ళున్న ఏజ్ కన్నా ఎక్కువ ఏజ్ లాగా కనిపిస్తున్నారు, దానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి కారణం చూస్తే ఎక్సెసివ్ టైం విత్ స్క్రీన్స్. అంటే ఈ జెన్జీలో ఉన్న పీపుల్ ఎక్కువ శాతం వాళ్ళ టైం ని స్క్రీన్ మీదే ఫోకస్ చేస్తున్నారు. లైక్ టీవీస్, మొబైల్స్, ల్యాప్టాప్స్, వీటి మీద వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మొబైల్ నుంచి, ల్యాప్టాప్స్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన ఐస్ లోకి వెళ్లడం ద్వారా మన ఐస్ స్ట్రెయిన్ అవుతాయి. అలాగే మన బాడీలో ఉన్న మెలటోనిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. దానివల్ల మనకి అంత తొందరగా నిద్ర పట్టదు. ఎప్పుడైతే నిద్ర పట్టదో మన కళ్ళకి డార్క్ సర్కిల్స్, క్యారీ బ్యాక్స్ అనేది వస్తాయి. ఇప్పటి కాలంలో యూత్ ఎక్కువగా సినిమాల కోసమని ఎక్కువగా నైట్ స్పెండ్ చేస్తూ ఉంటారు నిద్రపోకుండా. సో దానివల్ల వాళ్ళకి కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. బ్లాక్ సర్కిల్స్ వస్తున్నాయి, అలాగే క్యారీ బ్యాక్స్ కూడా వస్తున్నాయి. సో అందుకు వాళ్ళు కాస్త ఏజ్ పర్సన్స్ గా కనిపించడానికి కారణం అవుతుంది. సెకండ్ రీజన్ స్మోకింగ్. ఇప్పటి కాలంలో యూత్ డైరెక్ట్ స్మోకింగ్ కాకుండా వేపింగ్ కూడా ఎక్కువ వాడుతున్నారు. ఈ వేపింగ్ లో నికోటిన్ అనే హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. ఎప్పుడైతే యూత్ వేపింగ్ కానీ ఆర్ సిగరెట్ కానీ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారో ఈ నికోటిన్ అనేది మన స్కిన్ లో ఉన్న బ్లడ్ సెల్స్ ని టైట్ చేసేస్తుంది. సో దాని వల్ల మన స్కిన్ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది. ఎప్పుడైతే మన స్కిన్ డీహైడ్రేట్ అయిపోతుందో అప్పుడు మన ఫేస్ చాలా డల్ గా కనిపిస్తుంది, అలాగే మన డ్రై గా కనిపిస్తుంది. అండ్ థర్డ్ రీజన్ ఎయిర్ పొల్యూషన్ వల్ల. ఇప్పటి కాలంలో యూత్ ఎక్కువగా బయట ట్రావెలింగ్ కానీ టూర్స్ కానీ ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు బైక్స్ మీద. సో దాని వల్ల వాళ్ళు సన్ కి అలాగే మన ఎయిర్ పొల్యూషన్ కి ఎక్స్పోజర్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళ సన్ కి డైరెక్ట్ గా ఎక్స్పోజర్ అవుతారో సన్ నుంచి వచ్చే యూవీ రేస్ వాళ్ళ స్కిన్ ని డైరెక్ట్ గా టచ్ అవుతాయి. అలా టచ్ అవడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది కాస్త ట్యాన్ అవుతుంది, అలాగే బర్న్ కూడా అవుతుంది. అంతేకాకుండా పొల్యూషన్ నుంచి వచ్చే పొగ మన స్కిన్ ని తాకడంతో మైక్రో ప్లాస్టిక్స్ అనేది మన స్కిన్ మీదే ఉంటాయి. ఆ మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ మన స్కిన్ ని డ్యామేజ్ చేస్తాయి. అండ్ ఫోర్త్ రీజన్ ఎక్సెసివ్ షుగర్. ఇప్పటి జెన్జీ కాలంలో ఎక్కువగా యూత్ జంక్ ఫుడ్ కి అలవాటు అయిపోయారు. లైక్ పిజ్జాస్ అని, బర్గర్స్ అని, పేస్ట్రీస్ అని, కేక్స్ అని, ఇటువంటి ఫుడ్ కి ఎక్కువగా అలవాటు అయిపోయారు. ఇటువంటి ఫుడ్ లో ఎక్కువగా షుగర్ వాడతారు. లైక్ సాస్ లో, పేస్ట్రీస్ లో, కేక్స్ లో ఎక్కువగా షుగర్ వాడతారు. ఎప్పుడైతే షుగర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తామో మన బాడీలో ఫ్యాట్, కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో దాని ద్వారా మనం లావుగా కనిపిస్తాం, అలాగే మన స్కిన్ కూడా మొద్దు మారుతుంది. ఒకసారి ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్ లో ఏ అమ్మాయి ఎక్కువ ఏజ్డ్ గా మీకు కనిపిస్తున్నారు? ఖచ్చితంగా మీరు రైట్ పర్సన్ ఎక్కువ ఏజ్ గా కనిపిస్తున్నారని గెస్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళిద్దరికి ఒకే వయసు, ఎందుకంటే వాళ్ళిద్దరు ట్విన్స్ కాబట్టి. లెఫ్ట్ సైడ్ లో ఉన్న అమ్మాయి ఫేస్ చాలా క్లియర్ గా ఉంది, అంటే ఫేస్ మీద ఎటువంటి ఫ్యాట్ లేదు. అలాగే రైట్ సైడ్ లో ఉన్న అమ్మాయి చూస్తే మనకి ఫేస్ లో ఫ్యాట్ కనిపిస్తుంది. సో దాని వల్ల ఆ అమ్మాయి మనకి ఏజ్ పర్సన్ లాగా కనిపిస్తుంది. సో అందుకే షుగరీ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల మన ఫేస్ లో ఫ్యాట్ అనేది పేరుకుపోతుంది. దాని వల్ల మనం ఏజ్ పర్సన్స్ లాగా కనిపిస్తాం. అండ్ లాస్ట్ ఫైనల్ రీజన్ అడల్టరేటెడ్ ఫుడ్, అంటే కల్తీ ఆహారం. మనం రోజు వాడే నిత్యావసర సరుకుల్లో ఎక్కువ శాతం కల్తీ ఫుడ్డే ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం రోజు వాడే పాలల్లో గానీ, మనం వారానికి ఒకసారి తినే చికెన్ లో కానీ, గుడ్డులో గానీ, వీటిలో ఎక్కువ శాతం కల్తీ జరగఉండదు. ఎందుకంటే మనం తినే చికెన్ లో ఎక్కువ శాతం మనం బాయిలర్ కోడ్స్ ని ప్రిఫర్ చేస్తాము. కానీ ఆ బాయిలర్ కోడ్స్ ని చాలా ఇంజెక్షన్స్ పెట్టి పెంచుతారు. వీటిని తిన్న పిల్లలు తొందరగానే ప్రీమెచ్యూర్ అయిపోతున్నారు. అలాగే పాలల్లో కూడా ఇతర కెమికల్స్ ని ఎక్కువగా కలపడంతో అలాగే పాలల్లో కూడా ఎక్కువగా కల్తీ జరుగుతుంది. ఈ పాలల్లో ఎక్కువగా కెమికల్స్ కలుపుతున్నారు. ఈ కెమికల్స్ కలిగిన పాలను పిల్లలు ఎక్కువగా తాగడంతో పిల్లలు వయసు రాకుండానే తొందరగా ప్రీమెచ్యూర్ అవుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఎందుకు జెన్జీ పిల్లలు మనకి ఏజ్ పర్సన్స్ లాగా కనిపిస్తున్నారని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.